కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ బస్టాండ్ వద్ద రహదారిపై బైఠాయించి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. విద్యార్థులంతా కూర్చుని టీవీ చూస్తుండగా ఎలాంటి కారణం లేకుండా 12వ తరగతి విద్యార్థి అయిన అజ్మేరా లోకేష్ అనే విద్యార్థిని పాఠశాలకు చెందిన ఉపాధ్యాయురాలు నమ్రత కొట్టడంతో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. తోటి విద్యార్థులంతా హాస్టల్ బయటకు పరుగులు తీసి బస్టాండ్ వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు విద్యార్థుల ఆందోళనను విరమింపజేసి విద్యార్థులను హాస్టల్కు పంపించారు. గాయాల పాలైన విద్యార్థిని చికిత్స నిమిత్తం హాస్పిటల్కి తరలించారు. కాగా ఇలా చాలాసార్లు తమను పాఠశాలకు చెందినటువంటి ఉపాధ్యాయులు కించపరుస్తూ బానిసలుగా చూస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. ఈ విషయమై పట్టణ పోలీసులు విచారణ చేపడుతున్నారు. అయితే అది ఆమె డ్యూటీ కాదు, ఆమె క్లాస్ టీచర్ కాదు. మేము సార్ని అడుగుకునే చూస్తున్నాం, మాకైతే ఫుల్ అయిపోయింది మెంబర్స్. అది టచ్చి టీవీ చూస్తున్నాం. ఒక టచ్చి బయటకి ఇంచి మేడం పోమన్నది. ఈయన పోయిండు. అయితే ఒక చెంప మీద కొట్టి ఎందుకు కొడతామని అరిగి చేసినాం. అయితే ఇంకొన్ని కొట్టిళ్ళు. అయితే తర్వాత సాలే అన్నది లాంగ్వేజ్ వేరే కాదు. మీ క్యాష్ ఎంత, మీ క్యాష్ ఎంత, మీరెంత, మీ అమ్మ నాన్న వాళ్ళు ఏం పని చేస్తారు అదే అని ఇంకా ఏమో వాళ్ళని అంతా గెది కొడతారు. మొత్తం ఉన్నాయా నాకు సంబంధం లేదు. ఆమె ఎవరో నామెవరో ఆమె మా క్లాస్ కాదు, మేము వాళ్ళ క్లాస్. మేము అంటే మా క్లాస్ మొత్తం ఫీల్ అయిపోయింది. ఈరోజు టీవీ టైం అయితే మాకు ఫీల్ అయిపోతే మేము వేరే క్లాస్ పోయి చూస్తుండే అయితే ఆమె వచ్చి మీరు మీకు ఏం రూల్స్ ఉన్నాయి అట్లా ఇలా అంటాను. అంటే మేము పోయేటప్పుడే ఫోన్ పెట్టు